అమరావతిని లెక్కలేక వేసుకొని ఎంటైర్ స్టేట్ మనది పైనుంచి కింది వరకు ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అని అన్నారు. అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కనలా, అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు. అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండే ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది, నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. పూర్వం ఉన్న 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలెక్క వేసుకుంటే రాజధాని లేదా భవనాల నిర్మాణమా, కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడు, అది ఆయన తెలుసుకోవాలి. కేవలం అధికారం కోసమే విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారు అని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా, డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేకాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. వాళ్ళు ఆ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరు కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడు పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే.